హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం బెస్ట్ బుక్స్ ఫర్ ఎంసెట్ 2022 అంటే బెస్ట్ బుక్స్ అంటే మనం ఈ 1 మంత్ లో చేయగలిగే బెస్ట్ ఏ బుక్స్ తో మనం ఏ మెటీరియల్ తో మనం ఈ 1 మంత్ లో బెస్ట్ ర్యాంక్ తీసుకొని రాగలము అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ 1 మంత్ లో మీరు మాక్సిమం గా చేయగలిగేది ఒక టెస్ట్ సిరీస్ అండ్ ఒక ప్రీవియస్ పేపర్స్ మాత్రమే. యూ హ్యావ్ ఓన్లీ 30 days. ఓకే, 30 days మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏమీ కూడా వేరే ఎక్స్ట్రా మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా ఏమి చేయలేరు. జస్ట్ ప్రాక్టీస్ 1 టెస్ట్ సిరీస్ అండ్ ప్రీవియస్ పేపర్స్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఈ 30 days లో చేయగలిగే బెస్ట్ పని ఇది మాత్రమే. స్టూడెంట్స్ ఏం చేస్తారు, లేదు సార్ మేము చదివేస్తామని ఒక 10 to 15 days వేస్ట్ చేసేస్తారు. 10 to 15 days మెటీరియల్ అవి ఇవి వెతకడానికి ప్లస్ అవన్నీ చేయడానికి ఈ 10 to 15 days వేస్ట్ చేసేస్తారు. మళ్ళీ ఆ 10 to 15 days మిగిలి ఉన్న 10 to 15 days లో మళ్ళీ టెస్ట్ సిరీస్ అండ్ ప్రీవియస్ పేపర్స్ కి వచ్చేస్తారు. సో అప్పుడు ఇలా చేసే బదులు ఇప్పుడే మీరు స్టార్ట్ చేసేస్తే మంచి ర్యాంక్ తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి అంటే దెర్ ఆర్ 2 sources, రైట్? సో 2 sources ఉన్నాయని చెప్తున్నాను. సో ఫస్ట్ మీకు విషయం చెప్పాలి, మీకు టీఎస్ ఎంసెట్ కానీ ఏపీ ఎంసెట్ యొక్క కానీ సిలబస్ ఏదైనా కావాలి అని అనుకుంటే దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 70% మనకి ఈసారి కన్సిడర్ చేసుకుంటున్నారు కదా, 30% డిలీట్ చేసిన సిలబస్తో పాటు అన్ని కూడా డీటెయిల్స్ నేను ఆ పీడిఎఫ్స్లో ఇచ్చేసాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం చూద్దాం టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉంటుంది, దాని తర్వాత మనం ప్రీవియస్ పేపర్స్ ఏం చేయాలి అవన్నీ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. సో టెస్ట్ సిరీస్, సార్ టెస్ట్ సిరీస్లో ఏముంటుంది అంటే సపోజ్ మీరు ఒక చాప్టర్ చదివేశారు, ఓకే, లేదంటే మీరు ఆల్రెడీ చదివేసి చాప్టర్ ఒక షార్ట్ నోట్స్ క్రియేట్ చేసుకున్నారు, లేదంటే ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారు, బట్ మనకి 30 days మాత్రమే ఉన్నాయి. సో తక్కువ టైంలో మనం ఎంసెట్లో మంచి ర్యాంక్ తీసుకొని రావాలంటే ఒకటే స్ట్రాటజీ, దట్ ఈస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. ఓకేనా, ప్రాక్టీస్ మోర్, ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మనకి అలవాటు అయిపోతుంది కాబట్టి. సో మనం 2 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం, దట్ ఈస్ 1 is ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ. దీంట్లో మీకు ఏం అవైలబుల్గా ఉంటుంది అంటే చాప్టర్ వైజ్గా మీకు క్వశ్చన్స్ ఉంటాయి, దట్ ఈస్ 5000 క్వశ్చన్స్ మీకు దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. దాంతోపాటు యుల్ బి గెటింగ్ ఇన్ యాప్ స్టడీ మెటీరియల్. ఇప్పుడు ఈ స్టడీ మెటీరియల్లో ఒకవేళ మీకు కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే డైరెక్ట్గా ఎంసీక్యూస్కి వెళ్ళొచ్చు, లేదంటే కాన్సెప్ట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి అంటే ఒకసారి ఈ స్టడీ మెటీరియల్ని ఈజీగా పైన రెఫర్ చేసుకొని ఎలా ఉంది అంటే ఫస్ట్ మన యొక్క టాపిక్ ఉంది, దాని కింద మనకి ఎంసీక్యూస్ ఉన్నాయి. సో ఒకసారి ఆ టాపిక్ చూసేసి మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకేనా, సో దీన్ని మీరు అలా యూస్ చేసుకోవచ్చు. ప్లస్ 5 full length మాక్ టెస్ట్, అంటే 5 full length మాక్ టెస్ట్లో యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది కదా, సో యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలాగైతే ఉంటుంది కదా, సో అలా మనం ఈ 5 full length మాక్ టెస్ట్ని డిజైన్ చేసాము. ఆల్రెడీ మనకి ఫస్ట్ టెస్ట్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను, ఇంకా మనకి 4 టెస్ట్లు అప్లోడ్ చేయాల్సి ఉంది. అప్లోడ్ చేసేసినా మీరు ఇప్పుడు కూడా దీన్ని అటెంప్ట్ చేయవచ్చు. ఓకే, సో ఇంకా మీకు 5 full length మాక్ టెస్ట్ ప్లస్ 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా. సో ఒక చాప్టర్ని మీరు రివైజ్ చేసేసి అప్పుడే మీకు ఇక్కడ దీంట్లో మీరు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయొచ్చు. ప్లస్ అక్కడ కింద స్టడీ మెటీరియల్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, బట్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే కాకుండా సొల్యూషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏమవుతుంది, మీకు ఫస్ట్ థింగ్ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఓకే, టైం ఎలా మేనేజ్ చేయాలి ఎగ్జామినేషన్లో, దాని తర్వాత మీకు ప్రాక్టీస్ అయిపోతుంది. ఓకే, ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ అయిపోతుంది కంప్లీట్గా, ఎందుకంటే మనకి ఎంసెట్ ఈసారి కూడా సిబిటీలోనే కండక్ట్ చేయబోతున్నారు లాస్ట్ ఇయర్ లాగా. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకు టెస్ట్ సిరీస్ కూడా యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఏ ప్యాటర్న్లో అయితే ఉంటుంది సిస్టంలో కూడా అలానే డిజైన్ చేయబడ్డాయి. అండ్ యూ కెన్ అటెంప్ట్ దిస్ చాప్టర్ వైజ్ టెస్ట్ అండ్ 5 full length మాక్ టెస్ట్ ఆన్ యువర్ ల్యాప్టాప్ ఆర్ పీసీ ఆల్సో. ఓకే, సో ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ రిసోర్స్ నేను ఏం చెప్పాను, సో టెస్ట్ సిరీస్ అండ్ ప్రీవియస్ పేపర్స్. ప్రీవియస్ పేపర్స్ ఏ పబ్లికేషన్ అయినా మీకు పర్లేదు, ఓన్లీ మీకు ఒక 3 to 5 year పేపర్స్ మీరు చేస్తే సరిపోతుంది. బట్ ఏ పబ్లికేషన్లో కూడా ప్రతి ఒక్క షిఫ్ట్కి మీకు సొల్యూషన్స్ అవైలబుల్గా లేవు 3 to 5 years కోసం. సో బెటర్ ఏంటి, ఏదో ఒక జస్ట్ చిన్న బుక్ అయినా సరే మీకు జస్ట్ ఐడియా రావాలి క్వశ్చన్స్కి అని
మీకు అంతా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు సాల్వ్ చేయగలను లేను అని అనుకుంటే క్వశ్చన్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మన యొక్క టెస్ట్ సిరీస్తో పాటు దీన్ని మీరు సాల్వ్ చేసేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇన్ దిస్ 30 days. వేరేవి ఏమీ చేయవద్దు. ఎలాగో మీకు టైం సరిపోదు. ఫిజిక్స్ అనుకుంటే ఫిజిక్స్ అయితే మీకు ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే 1 shot రివిజన్ కంప్లీట్ వీడియోస్ నేను వేసేసాను. సో 1 shot వీడియో చూసారు, టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ చేశారు, 5 full length మాక్ టెస్ట్ చేశారు. సో అరౌండ్ యుల్ బి సాల్వింగ్ 100 questions ఫర్ ఈచ్ చాప్టర్. ఓకేనా, 100 questions ఫర్ ఈచ్ చాప్టర్. ఎందుకంటే మనకి 2 మాక్ టెస్ట్ పర్ చాప్టర్ ఉన్నాయి. పర్ చాప్టర్ 2 మాక్ టెస్ట్ ప్లస్ స్టడీ మెటీరియల్లో మీకు అరౌండ్ 25 questions ఉంటాయి, ప్లస్ 5 full length మాక్ టెస్ట్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మినిమం మీకు 75 to 80 questions సాల్వ్ చేస్తారు. కొన్ని చాప్టర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు 100 questions వరకు ఒక్కొక్క చాప్టర్లో సాల్వ్ చేస్తారు. కాబట్టి ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ MCET examination. So I request you to please follow this so that you can score good marks in this short duration of time. Thank you.